గారు కనపడుతుంది కనపడుతుంది అంటే అంతా మాయని అర్థం. గురుగారు పద్మజ గారు చదువుతారు. పద్మజ లక్ష్మ ఎవరు వచ్చిందా? ఉన్నారు గురుగారు. ఎవరన్నా కనపడటం లేదు. పద్మజ గారు ఉన్నారు. నమస్కారం గురువు గారు. చెప్పు నాయన. ఏం లేదు, నమస్కారం చెప్పి అంతే. నమస్కారాలు, దండ పట్టడాలు, రెస్ట్రిక్షన్స్ గుర్తొస్తుంది. మీకు అన్యంగా ఒకరు ఉంటే కదా, ఉన్నదే ఒకటి, అటువంటిది గుర్తొస్తుంది. అంటే నమస్కారం అంటంలో నమః మనస్సు లేని స్థితే ఉండదని అర్థం. ఓకే, ఏమన్నా మొదలు పెడదామా లక్ష్యం? నీ దగ్గర ఉందే, ఇంకా అన్మ్యూట్ చేసుకోవాలి. ఓకే. వృత్తిరాహిత్యమైన నేను అంటే అహంకారం, అది ఆత్మగానే ప్రకాశిస్తుంది. చాలు చాలు చాలు, పరిగెత్తద్దు. ఇక్కడ మళ్ళీ తీసు. అక్కడ వృత్తిరాహిత్యమైన నేను అది ఆత్మగా ప్రకాశించదు. చెప్పుకోవటానికి ఒకటే నేను ఉంటుందని, ఇది వృత్తిరాహిత్యమైతే కార్యకారణ సంబంధాలతోటి ఆత్మ ప్రకాశిస్తుందని అనుకోవటం సరి అయింది కాదు. తెర మీద బొమ్మ పడినా పడకపోయినా తెరకి ఏ ఇబ్బంది లేదు. అహంకారం ఉన్నా లేకపోయినా ఆత్మకు వచ్చిన నష్టమేమీ లేదు. కానీ బోధించేటప్పుడు ఒకటే నేను ఉన్నదని, ఇది వృత్తిరాహిత్యమైతే మిగిలి ప్రకాశించేది ఆత్మని చెప్పడానికి ఒక అవకాశం దొరికింది. కాబట్టి ఇది లేకపోతే అదే ఉన్నది. నిజానికి అంటే ఆత్మపరంగా చూస్తే అది అహంకారాన్ని, జీవుణ్ణి, జగత్తు, ఈశ్వరుణ్ణి గుర్తించదు, సంబంధం లేదు. అది పూర్తిగా మానసికం. మానసికం అంటే ఒక వ్యక్తిత్వంతో బయలుదేరుతుంది, జీవాత్మ భావంతో. అది లేదు యాక్చువల్గా. దానికి స్వరూప జ్ఞానానికి సంబంధమే ఉంటుంది. ఇది కొంచెం అవగాహనకి రావటం ఇబ్బందిగానే ఉంటుంది. నీవే అదై ఉన్నావు, నిజమే. ఆభరణమే బంగారమై ఉంది, ఆభరణంతో బంగారం తెలుసుకోలేదు. ఆభరణం కరిగిస్తే తప్ప బంగారం బయటపడదు. చైతన్యం కూడా మొట్టమొదటి సెంటెన్స్ చదువు. వృత్తిరాహిత్యమైన నేను అంటే అహంకారం, అది ఆత్మగానే ప్రకాశిస్తుంది. అందుకనే మౌనమే నిక్కమైన ఉపదేశం. ఇప్పుడు మౌనము అంటే ఎరుకతో కూడిన ఆలోచన లేని మానసిక స్థితే మౌనం. గతంలో కూడా మనం చెప్పుకుంటాం, ఎరుకతో కూడిన ఎరుక ఉండాలి అక్కడ. ఎరుక అంటే ఆత్మస్థితి ప్రకాశిస్తుండాలి, మనస్సు వృత్తిరాహిత్యంగా ఉండాలి, ఉండకూడదు. ఇంకా మౌనం అంటే ఏమిటి? మానసిక స్థితి ఉండకూడదు. అట్ ది సేమ్ టైం ఎరుక మాత్రమే ఉండాలి, అహంస్మరణే ఉండాలి, జ్ఞానమే ఉండాలి. అంటే
జ్ఞాన ప్రకాశానికి మానసిక స్థితికి వ్యక్తి సంబంధము ఉండదు. చెప్పుకోవటానికి ఒకటే నేనని, ఇది వృత్తి రాహిత్యం అయితే, ఆలోచన లేకపోతే ఆత్మే ఉంటుందని బోధించడానికి అనుకూలమని చెప్పిన మాట. వృత్తిరాహిత్యంగా నువ్వు చాలాసార్లు వింటావు, నిద్రపోతే వృత్తిరాహిత్యమే. అవును, మరి కానీ ఎరుకుంటా ఎరుక ఉంటుంది, తెలియదు. నీ స్వరూపం అంటే నీకు. నా స్వరూపం నాకు తెలియదు. నాకు అంటే లక్ష్మిగా ఎప్పటికీ తెలియదు. జీవుడికి తెలియదు. ఇప్పుడు నిద్రావస్థలో వృత్తిరాహిత్యమైన మనస్సు కూడా ఉంటుంది, నువ్వు అనుకున్న రీతిలో ఉండదు. అక్కడ నిద్రావస్థలు, సుషుప్తావస్థలు అంత మాత్రం చేత నిద్రపోతే ఆత్మప్రకాశం అనుకోవడం పొరపాటు. ఒకటి వృత్తిరాహిత్యమైన మనస్సు ఆత్మగా ప్రకాశిస్తుందని స్ట్రైట్ గా చెప్పటం అనేది కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ వాస్తవంలో అట్లా ఉండదు. కాదు. ఎందుకని వృత్తిరాహిత్యమైన అహంకారం ఇంకా మిగిలి ఉంటుంది. ఆలోచనలు ఉంటాయి. ఆలోచన కాదు, ఆలోచించేవాడు ఉంటాడు. ఆలోచించేవాడు ఉంటాడు. అంటే ఏమిటి, నాది నేను అనేవాడు ఉంటాడు, కాసేపు వృత్తులు లేకుండా ఉంటాడు. ఇక్కడ అర్థం చేసుకోవలసింది, ఇది వృత్తిరాహిత్యం అయితే ఆత్మగా ఉంటుంది అనేది స్ట్రైట్ అవే ఎట్లా అనిపిస్తుంది? ఆత్మకే వృత్తులు ఉన్నాయి కావాలి, అది వృత్తిరాహిత్యం అయితే ఆత్మగా కాసేపు జీవుడుగా కాసేపు మారుతూ ఉంటుందేమో అనిపిస్తుంది. అలా ఉండదు. ఏమో తప్పుగా అర్థమవుతుందా? అవును గురుగారు, అర్థమవుతుంది గురుగారు. అదే ఆ రోజు కూడా నాకు ఈ క్వశ్చన్ వచ్చింది గురుగారు, డౌట్. నేను అడగాలనుకున్నాను, చూసారా గురుగారు, ఆ రోజు అడగలేకపోయినాను అప్పుడు. ఇక్కడ దేహాత్మబుద్ధితో చూస్తున్నారు, దేహాత్మబుద్ధితో మాట్లాడుతున్నారు. ఆయన ఏమో దగ్గర మనసుతో మాట్లాడుతున్నారు, వినేవాళ్ళు దేహాత్మబుద్ధితో వింటున్నారు. ఆలోచన లేని మనస్సు ఆత్మను స్టేట్మెంట్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అవును గురుగారు. మరి నిద్రలోను జాగ్రత్తావస్థలో కూడా ఆలోచన లేకుండా ఉంటారు. ఆలోచన లేనంత మాత్రాన నేను ఆత్మ ప్రకాశిస్తానంటుంది, అది చాలా చాలా చిత్రంగా ఉంటుంది. చూసే నీ దృష్టికోణము దేహాత్మ బుద్ధితో చూస్తున్నావా, జ్ఞాన దృష్టితో చూస్తున్నావా అనేది పాయింట్. జ్ఞాన దృష్టితో చూస్తే ఆత్మ తప్ప సృష్టి లేదు. దేహాత్మ బుద్ధితో చూస్తే సృష్టి, ఇతరులు, జనన మరణాలు, కష్ట సుఖాలు తప్ప ఆత్మ విషయం తెలియదు. తెలియదు అంటే అది ఆధారమైనప్పటికీ నువ్వు వృత్తుల్లో ఉంటూ నువ్వు చుట్టూ మరణించి ఏమన్నగా దానికి ఆత్మకి సంబంధం లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే దేహం రాలిపోతే నాకు మోక్షం వస్తుంది, దానికి మోసం ఇంకోట్లేదు. దేహం రాలిపోయిన తర్వాత ముక్తి వస్తుంది అనుకోవటం, దేహం ఉంటే రాదనుకోవటం, అహంకారం ఉంటే అడ్డుగా ఉందనుకోవటం, అహంకారం లేకపోతే ఆత్మ ప్రకాశించి ఈ జీవుడికి ముక్తినిస్తుంది అనుకోవటం పొరపాటు. ఇది చాలా క్రిటికల్ గా ఉంటుందమ్మా, కమ్యూనికేట్ చేయడానికి కుదరదు. దీస్ టూ ఆర్ టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. అహం స్మరణేమో తనకు తానుగా తురీయంలో ప్రకాశిస్తుంది. నువ్వు దాని పరబ్రహ్మమనం, బ్రహ్మ జ్ఞానం అని ఏదన్నా పేరు. అహం దేహం అనేది ఈ మాయా నేను,
తురీయానికి సంబంధం లేకుండా జాగ్రత్త చెప్పిన సుషుప్తంలో జనన మరణాల్లో దేహాలు మార్చుకుంటూ పోతూ ఉంటాయి. మర్చుకుంటూ పోతుంది. తత్వవశ వాక్యం ఎందుకు చెబుతున్నారు? నువ్వు ఇది కాదు, నువ్వు అదే అని చెప్పడానికి. కానీ అది దాన్ని ప్రకాశింపచేసే కెపాసిటీ నీకు లేదు. అది దానంతటి ప్రకాశిస్తేనేమో జీవుడు ఉండడు అక్కడ. మళ్ళీ వెనక్కి వస్తేనే ఓహో ఇదంతా ఆత్మేనా, ఇదంతా ఆత్మలోనిదే అని ఈ రక్తబీజ మనసు అనుకుంటుంది. అంతవరకు అక్కడ సృష్టి కనపడదు. చెప్పుకోవటానికి సృష్టిని చూస్తున్నప్పటికీ ఇవన్నీ కూడా ఆత్మని ఆధారంగా కనపడుతున్నాయి కానీ ఒక సూచన తప్ప ఆత్మ ఎన్నడు ముక్కలై జీవుడు జగత్తు ఈశ్వరుడు కాలేదు. దాని నుంచి ఏది రాలేదు, అందులో ఏది కలవదు. ఈ రెండు కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్. అంటే సర్పరచ్చు భయప్రాంతిలో కూడా తాడుకి పాముకి ఏమైనా సంబంధం ఉంటే వెరీ సింపుల్. తాడు పాము కాలేదు, పాము నశించిన పాము తాడవుతుందా కాదు. ఆ ఉదాహరణ మాటి మాటికి మనం ఎందుకు చెప్పుకుంటామంటే ద్వైతంలో బాగా అర్థమవుతుంది. భ్రమపడ్డావు. అవును గురుగారు. తాడని తెలుసుకుంటే నీకు పాము భయం కలగదు. తెలుసుకుంటే అంటే ద్వైతంలో చెబుతున్నారు కాబట్టి పామునే చూస్తావు, భయపడతావు, తాడుని చూస్తావు లేదంటావు. ఇది బాగా అవును గురుగారు. అవును. ఆ విధంగా యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకుని నేను ఆత్మను దర్శించి వచ్చాను. అది దర్శిస్తున్నప్పుడు నాకు దేహ ప్రపంచం లేదంటానికి వీలు. అహంకారంతో వ్యక్తిత్వంతో ఆత్మను దర్శించటం కుదరదు. చాలా విచిత్రంగా ఉంటుంది. అసలు ఇది బోధించడానికి రాదు, అసలు బోధయుక్తం కాదు. అందుకనే ఆత్మబోధ అనేది లేదు అసలు. మనం మాట్లాడేంతా కూడా అనాత్మబోధ, ఆత్మేతర విషయాలు చర్చిస్తాం ఇక్కడ. ఇది నీవు కాదు, అది నీవు కాదు, మనస్సు కాదు, ఇంద్రియాలు కాదు, అసలు నీవు పుట్టలేదు. ఇవన్నీ బాగానే ఉంటాయి. ఇటు అహం స్ఫురణకి, అహం దేహానికి రాకపోకలు లేవు. తాడుకి పాముకి రాకపోకలు ఉన్నాయా? లేవు లేవు. చెప్పుకోవడానికి మాత్రం పాము భయం పోయిందంటే అక్కడికి వస్తుంది. తాళ్ళలో కలిసింది అన్నారు. తాళ్ళలో కలవటం అక్కడి నుంచి వస్తేనేగా. నీవు భ్రమపడ్డావు కాబట్టి తాడుని తాడుగా కాక పాము భయం కలిగింది కాబట్టి ఆ పాము తాడని తెలుసుకున్నప్పుడు తాడులో కలిసిపోయిందని సమాధానం పరిచారే తప్ప తాడుకి పాముకి అదేవిధంగా ఆత్మస్థితికి జగత్తుకి నో కనెక్షన్. చాలా గురువు గారు చెప్పమ్మా. నమస్కారం అండి. ఇప్పుడు పాము ఉదాహరణ తీసుకుంటే మీరు చెప్పేదంతా మాకు బాగా అర్థమవుతోంది. కానీ మీరు ఇది సముద్రం ఉదాహరణ తీసుకుంటే బుడగ పుట్టలేదు అని సముద్రం అనలేదు కదా, కెరటాలు పుట్టలేదు అనలేదు కదా. కెరటాల్లోనూ సముద్రం ఉంది, కెరటాలు పుడుతున్నాయి, సముద్రంలో పార్ట్ గా ఉన్నాయి, అవి మళ్ళీ అందులోనే పడుతున్నాయి. అది పుట్టలేదు అని చెప్పలేదు కదా సముద్రము. చెప్పడం అంతే గురువు గారు, అదే దానికోసం. ఇక్కడ పుట్టటము అంటే సముద్రం అని తెలియక నీవు అల చూస్తున్నావు. సముద్రంతో పాటు అల చూసావు కాబట్టి నీకు అర్థమైంది. ఆత్మతో పాటు జగత్తును చూస్తే ఉన్నది లేదు తెలుస్తుంది. సముద్రం ఒడ్డుకి వెళ్ళావు,
మెడ్రాస్ మెరీనా బీచ్కి వెళ్ళు, ఉమ్, అక్కడ సముద్రాన్ని చూస్తావు, అల చూస్తావు, మురుగు రెండు చూస్తావు. అవును. ఇవన్నీ సముద్రం ఆధారంగా వచ్చిందంటే అర్థం అవుతుంది. ఉమ్, సముద్రం తెలియకుండా ఒక బురగ చూపించాను అనుకో, నీకు ఎలా తెలుస్తుంది ఆ బురగ ఎక్కడి నుంచి వచ్చిందో? అలా ఉండదు కదా గురువు గారు. ఉండదు, ఎట్లా చెప్తావు? ఉందో లేదో ఎవరికి తెలుసు? సముద్రం లేకుండా అలా ఉండదు, ఉంటుందా? బుడగ ఉండదు. సరే తల్లి, నువ్వు తాడుని పాముని చూస్తున్నావు, సముద్రాన్ని అలలన్నీ బురగని రెండు చూస్తున్నావు ద్వైతంలో. అందుకని ఉమ్, సముద్రాన్ని విడిచి అల లేదని, అలాని విడిచి బురగ లేదని, అది ఉంటే ఇది ఉంటుందంటే బాగా అర్థమైంది నీకు. అవును గురువు గారు. అట్లా ఉండదు ఆత్మస్థితికి వచ్చేసరికి. ఇప్పుడు చూసే ప్రసూన ఆత్మని సముద్రం చూసినట్టుగా చూడలేదు. అసలు ఆత్మ ఉమ్, నుంచి రాదు అసలు. ఉమ్, తాడు నుంచి ఏమన్నా వచ్చిందా బయటికి? రాలేదుగా. చెప్పమ్మా, తాడు నుంచి ఉమ్. పాము వచ్చిందా? అదే అదే ఆ ఆ ఉదాహరణలో మీరు చెప్పేది మాకు అర్థమవుతుంది. నేను ఇది చెప్పేది కాదమ్మా, తీసుకుంటే ఈ ఉదాహరణలో శంకరుడు అర్థం కావడం. తల్లి శంకరుడు చెప్పాడు. ఉమ్, శంకరుడు ఈ మాట ఎందుకన్నారు? సప్రోజ భగభ్రాంతని. ఉమ్, నీవు తాడుని తాడుగా కాక, ఆత్మని ఆత్మగా కాక, ఆత్మేతరమైన జీవుడిగా చూశావు ఆత్మ బుద్ధితో. అందుకని అవును నీకు అవును. తెలియట్లేదు అన్నారు. అది అర్థమవుతుంది. మరి అర్థమైంది కదా. సముద్రం అవును. ఎందుకు చెప్పారు? ఇది కూడా ఆత్మలోనిదే అని చెప్పడానికి. ఉమ్, బుడగలు, అలా మురుగు, ఇదంతా సముద్రం ఉంటేనే వచ్చింది కదా. ఇక్కడ కూడా జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు, ఆత్మ అనేది ఒకటి ఉంటేనే మీకు కనపడుతుంది. ఇదంతా ఆత్మలోనిదే. అట్లా ఆ, ఆత్మలో భాగమే అన్నదానికి ఈ ఉదాహరణ చెప్పారు. భాగం కాదమ్మా, ఆధారం. ఆధారం ఆధారం. భాగము అంటే సముద్రాన్ని చూస్తూ అల రావటం, మురుగు రావటం, బురగలు రావటం కనపడుతుంది నీకు. సో ఇదంతా దానిలోనే ఉన్నది అని చెప్పటానికి సముద్ర ఉదాహరణ చెప్పుకొచ్చారు. ఉమ్, ఎన్ని ఉదాహరణలు చెప్పినా అవగాహనకి వచ్చింది అంటే అది మాయ, ద్వైతలా వస్తుంది. నువ్వు అదే నిద్రపోతున్నావమ్మా, గురువు గారు, నాకు నిన్న దీని గురించి ఆలోచిస్తుంటే ఆ రజ్జు సర్ప భ్రాంతి అనొచ్చు, కానీ అలలు బుడగలు భ్రాంతి అనలేం కదా. అది ఉన్నాయి కదా అనిపించింది గురువు గారు. కాకపోతే ఉన్నాయి. టెంపరీగా ఉండొచ్చు. కాదమ్మా, ఇవి ఎక్కడ టెంపరీ ఉన్నాయి? నువ్వు రెండు చూస్తున్నావు సముద్రంలోనే కాబట్టి. ఉన్నాయి. ఉమ్, నువ్వు సముద్రాన్ని చూస్తున్నావు, అలా అవును గురువు. చూస్తున్నావు. ఉమ్, ఇక్కడ నువ్వు ఆత్మని తెలియట్లేదు నీకు. ఉమ్, దేహము, జగత్తు, జనన మరణాలు చూస్తున్నావు ఇక్కడ. అవును గురువు గారు. సో ఈ జీవుడు కూడా ఆత్మేను, ఈ బుడగ కూడా సముద్రమే అని చెప్పడానికి నీకు ఇక్కడ ఆధారాలు లేవు. ఆ, నేను పశువునని అన్నప్పుడు ఈ నేను ఆత్మ నుంచి వచ్చింది అనటానికి నీకు ఆధారం లేదు. అంటే అందుకని అందులో అది కూడా నీకు నీరే ఉంది కదా గురువు గారు. అందులోనూ నీరు ఉంది, దీంట్లో కూడా నీరే ఉంది. రెండూ చూస్తున్నా కానీ అర్థమైంది నీకు. ఉమ్, దేహాత్మ బుద్ధితో ప్రసూనగా ఆత్మని దర్శించలేవు నీవు. ఉమ్, ఆత్మజ్ఞానము, పూర్ణ జ్ఞానము, దేహాత్మ బుద్ధి సాపేక్ష జ్ఞానము రెండు ఒకటేనంటానికి నీకు ఆధారం లేదు. ఉమ్, అవును. దేహాత్మ బుద్ధితో నువ్వు ఆత్మని తెలుసుకుంటే అక్కడ ఉన్న జ్ఞానం ఇక్కడికి ఇదే ఒకటి ఉందని చెప్పగలవు. అవును అవును గురువు గారు. ఆత్మేమో తనకు తానుగా ఉంది, అన్యత్వం లేకుండా. నీవేమో అంతా అన్యత్వంతో ఉన్నావు ఇక్కడ. పరిమితత్వంతో ఒక అలగా ఒక బుడగా పరిమితత్వం ఏర్పరచుకొని ఉన్నాను. అలా కాదు, అన్యత్వంతో. అన్యత్వం. అంటే దేహమన్యం, జగత్తన్యం, ఇతరులన్యం, భగవంతుడన్యం. ఇది చెప్పినట్టు నీకంతా ఆత్మేనని చెప్పినా నీకు అది ఉపయోగమేం లేదు. ఉమ్,
ఎందుకని మూలం తెలియదు కాబట్టి. అవును. మూలము ప్రకాశించిన తరువాత తిరిగి మళ్ళీ నీవు దేహాన్ని చూచినప్పుడు మూల జ్ఞానమే ముందుంటుంది. అప్పుడు చెబుతాడు ఈ మనస్సుతోటి, తనకు తాను అనుకుంటాడు, దేహము కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, దైవము ఆత్మే అనుకుంటాడు. ఉమ్. అదే విషయాన్ని ఎవరన్నా అడిగితే చెబుతాడు, లేకపోతే బాయలు. శంకరులు కూడా తత్వదర్శి వాక్యం ఎలా చెప్పారు, నీవే అదని తగ్గబీతి మనసు చెప్పారు. పంచకోశాలలో ఏ కోశము కాదు నీవు. కోశాన్ని కనపడుతుంది. కోశాలను చూస్తున్న అహంకారము ఆత్మని దర్శించలేదుగా. గురుగారు, చివరికి, ఆ, పంచకోశాలు అంటే చెప్పరా? అవి ఎక్కడ కనిపిస్తున్నాయి? నీ దేహం కనపడుతుందా నీకు? నీ దేహం కనిపిస్తుంది ఉందా? గురు. ఆ దేహమే అన్నమయ కోశం. ఓకే. మనస్సు ఉందా నీకు? మనస్సు ఉంది ఉందా? గురుగారు. మనోమయ ఉంది కోశం. గురుగారు. తెలివితేటలు ఓకే. ఉన్నాయా? విజ్ఞానమయ ఉన్నాయి కోశం. గురుగారు. ఇట్లా ఓకే. చెప్పుకొచ్చారు శంకరులు. అంటే అవి ఆ, కోశము అంటే విభాగము. ఓకే. అన్నమయ కోశం జీర్ణిస్తుంది, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం. కోశాలు ఉన్నాయి. ఓకే. అంటే అవి ఎవరికి ఇంకా లోపల ఉంటాయేమో కనిపించకుండా అనుకుంటున్నాను గురుగారు. ఏంటి లోపల ఉండేది? బయట కనబడుతుంటే నీకు నీ దేహం కనపడతలే. తింటున్నావు, తిరుగుతున్నావు, బుద్ధితో ఆలోచిస్తున్నావు, అవును గురుగారు. మంచి చెడు అంటున్నావు, అని విజ్ఞానం కోసమేగా. అవును గురుగారు. చివరిది ఏమిటి? ఆనందమయ కోసం. నిద్రపోతున్నప్పుడు అక్కడ ఉంటావు. ఎప్పుడు నిద్రపోతే బాగుండని అనుకుంటావు, కానీ ఉండవు. ప్రారంభంతో బయటికి పెడుతుంది అది. సరే, అవును. కోశాలను పక్కన పెడదాం. ఇవన్నీ మాయలో చెప్పుకునే కోశాలు. ఆత్మ ఎదుట ఈ కోశ తీరు ఎందుకు పనికిరాదు. ఎందుకని? ఇది ఆపోజిట్. ఉదాహరణలు ఒక చిన్న అవగాహనకి తప్ప యాజ్ ఇట్ ఈజ్ గా మనం తీసుకోవటానికి వీలు. క్వశ్చన్ అర్థమవుతుందా? ఇంకా సింప్లిఫై చేస్తే ఆత్మస్థితికి ద్వైత స్థితికి ఆపోజిట్స్. ద్వైత స్థితి చీకటి అయితే అది వెలుగు. నేను చీకట్లో ఉంటూ వెలుగును చూస్తానంటే కుదరదు. అజ్ఞానం అన్న దేహాత్మ బుద్ధిలో ఉంటూ నేను ఆత్మను దర్శిస్తానంటే కుదరదు. ఒక ఉదాహరణ గతంలో కూడా చెప్పాను. ఓ గురువు గారు శిష్యుడిని పిలిచి, ఆయన ఈ దీపం తీసుకెళ్లి చీకట్లో పెట్టారు అంటాడు. అప్పుడు నాకు సిన్సియర్ గా తీసుకెళ్తాడు. మళ్ళీ వెంటనే పరిగెత్తుకొస్తాడు, ఎక్కడా చీకట్లేదు అంటాడు. ఎందుకని? దీపం ఉంటే చీకటి ఎందుకుంటుంది? అట్లా ఉంటుంది. ఆత్మలో చీకటి ఉంటుంది, సూర్యుడిలో చీకటి ఉంటుంది. ఆత్మలో అజ్ఞానానికి తాగులేదు, ఆత్మలో ద్వైతానికి తాగులేదు. ఏమైనా రవి, ఏమైనా క్వశ్చన్ వస్తుందా బయటికి? గురువు ఏమైనా అనుమాన తరంగాలు? అంటే గురువుగారు ఒకసారి ఇది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత జ్ఞానం ముందుండి నడిపిస్తున్నప్పుడు ఈ అది తెలియదుగా. తెలియదు. నేను అది అనేది జ్ఞాన ముందుందా కాదు నాయన, ముందుందా వెనకుందా ఎత్తిపోతుందా అక్కడ తెలుసు జ్ఞానం. నేను ఇప్పుడు గురించి కాదు, ఆ జ్ఞాన స్థితిలో ఉండి అది నడిపిస్తున్నప్పుడు ఆ ఈ సృష్టి అది లేనప్పుడు నడిపించదు నాయన, అది నడిపించదు, అది నడిపించదు. ఆత్మస్థితిలో అవస్థలే లేదు, జీవుడే లేడు, జగత్తే లేదు, సృష్టి లేదు. కానీ ఇక్కడ నువ్వు చూస్తున్నావు. ద్వైతంలో దేహాత్మ బుద్ధిలో ఇవి చూస్తున్నావు. అవును గురువు గారు. అంటే దీనికి
ఆధారం అనేది ఉండాలని చెప్పారే తప్ప అది భిన్నం అన్నారు మహర్షి. ఆత్మ నుంచి ఏది రాదు నాయన. ఇక్కడ నువ్వు సృష్టిని చూస్తున్నావు కదా, అవునవును గురువు గారు. పుట్టడం పోవటం ఆ, గ్రహాదులన్నీ చూస్తున్నావు. ఇది ఒక స్వప్న తుల్యము. నీకు బయట ఉన్నట్టుగా కనపడుతుంది. స్థూల దేహానికి స్థూల జగత్తు కనపడుతుంది, మనస్సుకి స్వప్న లోకాలు కనపడతాయి. ఎవరికి? ఈ మాయానికి, ఉనికి లేని దానికి. ఇంకేమన్నా డౌట్ ఉందా? అంటే ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అది అసలు ఆ దగ్ధ విజయ మనస్సు కూడా ఉండకూడదు కదా గురువు గారు. మొత్తం పూర్తి జ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు ఇది మాయ ఉండకూడదు కదా ఇంకా. ఇక్కడ ఐడెంటిటీ క్రైసిస్ పాయింట్. అవును. నీవు కాని దానితో నువ్వు అసోసియేట్ అయినవి. ఇక్కడ నీవుగా ఉన్నా దేహము సంసారం కనపడుతుంది. అది అక్కడ ఉండకూడదు కదా గ్రంథి అంటున్నారు. తెగిపోతుంది. ఆ గ్రంథి గ్రంథి తెగిపోతుంది. తెగిపోయిన మాయ కనిపించకూడదు కదా. ఎందుకు కనపడదు? ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేస్తే తిరుగుతూ ఉంటుంది కొంచెంసేపు. ఎండబాబులో నీళ్లు లేకపోయినా కనపడుతుందా లేదా? ఆ, చెప్పు. ఇప్పుడు కనిపిస్తుంది గురువు గారు. నేనండి జ్ఞాన స్థితిలో. కాబట్టి ఆయన జ్ఞాన స్థితిలో కాదు, నువ్వు బయటకు వచ్చి మళ్ళీ దేహాన్ని చూస్తున్నావు. ఆత్మ ప్రకాశంతో సృష్టి ఎగిరిపోదు. దీనికి ఎక్స్పైరీ డేట్ ఉంది దేహానికి. ఇవన్నీ మాయ కిందకు వస్తాయి కదా గురువు గారు. మాయ కిందకు వచ్చిన మాయ ఆత్మను విడిచలేదుగా. మాయ ఇస్ ది రియాలిటీ అన్నాడుగా. ఆభరణమే బంగారం అన్నట్టు. అంటే ఆ జ్ఞానస్థితిలో ఓన్లీ బంగారమే ఉంది కానీ ఆభరణం లేదు కదా అంటున్నారు గురువు గారు. ఎప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చావుగా. తురియం నుంచి మళ్ళీ జాగ్రత్త అవస్థకు వచ్చాడు. స్థూలదేహానికి వచ్చి జగత్తును చూస్తున్నాడు. అంటే అంటారు దేహం కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, అంత ఆత్మలోనే పడుతుంది. అది అర్థమైంది. కానీ ఏంటంటే ఈ అవస్థలో కూడా ఉండకూడదు కదా అంటున్నారు గురువు గారు. అవస్థలు ఉండకుండా ఎట్లా పోతుంది? దేహం పుట్టుక ఎక్స్పైరీ ఉందిగా, ప్రారంభం. ఈ ప్రారంధం లేదు కదా అసలు ఆ మాయలో. ఎప్పుడు లేదు, మాయలో లేదు. స్థితి జ్ఞాన స్థితిలో దేహం కూడా లేదు కదా. నీ ఐడెంటిటీ కన్ఫర్మ్ అయినప్పుడు అక్కడ సృష్టి లేదు. అవును గురువు గారు. తర్వాత ఈ మాయ కనపడ్డా ఆత్మకి అన్యంగా లేదని చెప్తావు నువ్వు. మాయ అనేది ఆత్మతో కూడుకునే ఉంటుంది. తీపి పదార్థాలు పంచదార కలిసే ఉంటాయి. నువ్వు అనుకుంటున్నావు రియలైజేషన్ రాగానే సృష్టి పోవాలి, భయం కనపడకుండా పోవాలనుకుంటున్నావు. అలా కుదరదు. ఎందుకంటే మీరు చెప్తున్నారు కదా గురువు గారు, మీ అనుభవంలో సృష్టి లేదంటున్నారు కదా. సృష్టి లేదు ఎక్కడ? తురీయంలో. మళ్ళీ సృష్టిని చూస్తున్నప్పుడు కూడా మరి అక్కడ ఉంటుందిగా జ్ఞానం. అంటే ఎప్పుడు తురియ స్థితే ఉండాలి కదా ఇంకా. ఎప్పుడు తురియ స్థితే ఉంటుంది. ఇప్పుడు కూడా తురియమే ఉంటుంది. నువ్వు అడుగుతున్నావని చెప్పి మనసు వచ్చి మాట్లాడుతుంది, అదృశ్యం అయిపోతుంది. అంటే ఈ అడుగుతున్నవాడు కూడా కనిపించకూడదు కదా. అడుగుతున్నవాడు ఎందుకు కనపడ్డు? తనకు కనపడ్డు, నీకు నేను కనిపిస్తా. నాకు కనిపిస్తున్నారు. నీ మనస్సులో నేను కనపడతావు. నువ్వు అడుగుతావు, నేను చెబుతాను, నేను అదృశ్యం అయిపోతా. నేను ఆత్మగానే ఉంటా. నువ్వు ఇంకా ఏదో కూమంటుంది. ప్రపంచంలో అక్కడ కుయ్యన్నా ఇక్కడ కనపడుతుంది. ఆర్ యూ గెటింగ్ దిస్ పాయింట్? నీకు ఇంకా మింగుడు పట్టట్లేదు. మనం విడిగా డిస్కస్ చేద్దాం. కాసేపట్లో ఇది అదృశ్యం అయిపోతుంది. నువ్వేమనుకుంటున్నావంటే 16వ ఏట మహర్షికి ఆత్మ ప్రకాశమై రియలైజ్ సోల్ అయినప్పుడు 1950 దాకా ఎందుకున్నాడు? ఎగిరిపోవాలి కదా. ప్రారంభం అఘోరించిందిగా అంతవరకు. దేహము, సంసారము, తిరగటము, మరి కష్టము, సుఖము, ఇంక్లూడింగ్ క్యాన్సర్. ఇది హ్యాండ్ ఇన్ 1949.
మరి అది అనుభవించాడా లేదా అనేది వేరే సంగతి. అదే అదే దేహానికి తెలియదు. ఉంది కదా. అవును, అంటే అది ఉంది. ఆ స్థితి ఎలా ఉంటుందో, అంటే ఆయన నిజంగా అనుభవించాడా లేకపోతే జ్ఞాన స్థితిలో పూర్తిగా ఉన్నాడా అనేది బయటకు వచ్చాడా? ఉన్నాడు కాబట్టి బయటకు వచ్చుంటున్నాడు. అదే. ఉంటే ఉండలేదే చేతికి ఉన్నందుకు వర్రీ అవుతావు, నాకేం బాధ లేదు, ఎన్ఎస్ఎస్ అక్కర్లేదు, కట్టే బాడీ అన్నాడు. ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాడు అంటే ఆలోచనకి దేహాత్మ బుద్ధికి అవకాశం లేదు అక్కడ. గురుగారు, అటువంటి స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంతకాలం ఉంటుంది, చాలా గొప్ప విషయం. అందుకని ఇమాజిన్ డాక్టర్లే ఆశ్చర్యపోయినారు, ఇది చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది, ఏది వద్దంటున్నాడు, ఎనస్థెషియా వద్దంటున్నాడు, నాకు అర్థం కాలేదు గొప్పది. అందుకనే జ్ఞాని యొక్క స్థితిని దేహాత్మ బుద్ధితో యూ కాంట్ ఎస్టిమేట్. గురుగారు. మరి మాట్లాడుతున్నారు కంటే అన్నాడు తెలుసా, మనస్సు వస్తుంది మాట్లాడుతుంది పోతుందంట. మనస్సు లేదంటల్లా, పెద్ద బీజ మనస్సు, నేనేమో తగలపడ్డ తాడాకారంలో ఉంటుంది, దేన్ని బంధించదు, మాట్లాడుతుంది పోతుంది. రియలైజ్డ్ సోల్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఏమిటది? ఆత్మ తప్ప ఆత్మేతరం ఉండదు. కనపడ్డాయని అన్న దీంట్లోనే తెర మిగిలి ఉంటుంది. తెర మీద ఎన్ని బొమ్మలు పడ్డా తెరని విడిచివిడిగా చూడదు. జనన మరణాలు ఆత్మలోనిది, కాలము స్పేసు ఆత్మలోనిది. అదే మహర్షి కూడా చెప్పుకున్నది. దేహము కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, సంసారము ఆత్మే, జనన మరణాలు ఆత్మే. ఇట్లా నువ్వు తలకాయ ఊపుతున్నా లోపల ఇంకా నువ్వులు పట్టాలా. కొంచెం ఉంది గురుగారు. నాదస్వరం ఉంటే పాదాలు ఊపినట్టు, అలా కుదరదు. ఇది జనన మరణాలు ఆత్మ అంటే ఆత్మకు జనన మరణాలు లేవు కదా గురుగారు. ఊరిని ఇంటి మీద వాడకూడవా? నేను చెప్పేది ఏంటి, ఆధారాలు ఉండదు. నువ్వు దేహాత్మతో చూస్తున్నావు, నీ పుట్టుగా నీ మరణం ఆత్మలోనిదే. ఒక అల వచ్చింది సముద్రంలోనిదే, అలా నశించిన సముద్రమే, అట్లా అర్థం అవడానికి చెప్పాడు. నువ్వు మళ్ళీ వెనకే మీకు వస్తే కానీ నీకు అర్థం కాదు. ఏమా నీ ఇంటి మీద వాన కురిసిందంటే మిగిలిన ఇంటి మీద వాన వస్తుందనే, అందరి ఇళ్లలో పడుతుంది వాన. ఓకే, అదే గురువు గారు మాకు అర్థం కాదు, అమ్మమ్మ ఇది అర్థమేది కాదు, అనుభవం లేక అర్థం కాదు, ఎన్ని రకాలుగా చెప్తున్నారు. నువ్వు అర్థం చేసుకునేది కాదు, మౌనం కాదు, మౌనం అలవాటు చేసుకో. అంతే, అదే మౌనం అలవాటు చేసుకో. దేంతోనూ బంధాలు పెట్టుకోవద్దు, నాది నాది అంటూ ఎగబడద్దు. ప్రపంచంలో నువ్వు నాన్న సంపాదించి పట్టుకొచ్చావా, వెళ్ళేటప్పుడు తీసుకెళ్తానికి కుదరదు. ఇదంతా కూడా మాయాదేవి సంపద. సంసారమే లేదనుకుంటే నీ అంబడి నీ దేహమే రాదు. వీళ్ళ సంగతి పక్కన పెడదాం. కాసేపు నిద్రపోతేనే దేవుడి పోయిందో తెలియదు, ఎందుకు దాని గురించి వర్రీ అవుతావు? గమనంగా ఉంది, కర్మలు ఆచరించు, కర్తవి నీవు కాదు. ఇద్దరు లేవగానే అసత్యమని గుర్తుపెట్టుకో. మహర్షి కూడా ఇదే అన్నాడు, ఇది అసత్యమైన ఆత్మని విడిచి లేదు పొందన్నాడు. నీడ అసత్యమైన వస్తువుని విడిచి లేదుగా. అర్థమవుతుందా తల్లి? అంతా సుషుప్తిలో ఉన్నారా మిగిలిన వాళ్ళు? సరే, ఇంకా కాసేపట్లో ఇది అదృశ్యం అయిపోతుంది. అదృశ్యం అయితే నీకు అనుమానాలు రావు, ఇంకా వచ్చినా కానీ లోపలే ఉంటాయి. ఏంటండి కొత్తగా నీకు ఏమన్నా ఉందే అనుమానం? ఇంకా
ద్వైతం బాగా అర్థమవుతుంది గురుగారు. ఎగ్జాంపుల్